లాస్ట్ వీడియోలో మనం మాగ్నా కార్టా ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియోలో మనం మాగ్నా కార్టాకి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్స్కి ఉన్నటువంటి లింక్ ఏంటి, కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి, వాటి గురించి చర్చించుకుందాం. మొదటి పాయింట్, రాజు కూడా లాకి లోబడే ఉండాలి అని మాగ్నా కార్టా చెప్తుంది. మాగ్నా కార్టా యొక్క మెయిన్ ఉద్దేశమే అది. రాజు యొక్క డిక్టేటర్షిప్ని మొత్తం తొలగించేసి రాజుకి లిమిటెడ్ పవర్స్ ఇచ్చింది. అలాగే మనకు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా నువ్వు పిఎం అయినా అవ్వు, సీఎం అయినా అవ్వు, ప్రెసిడెంట్ అయినా అవ్వు, ఎవరైనా కానీ రూల్ ఆఫ్ లా అనేది వర్తిస్తుంది. చట్టం ముందు అందరూ సమానమే అనేది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తుంది. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ప్రజల అనుమతి లేకుండా పన్నులు వేయకూడదు. అవును, మాగ్నా కార్టాలో ఏదైనా పన్ను వేసేటప్పుడు అక్కడ యొక్క నోబెల్స్ యొక్క అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలని మాగ్నా కార్టాలో తెలియజేస్తుంది. అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏదైనా పన్ను విధించాలంటే పార్లమెంటులో బిల్ తీసుకొని వచ్చి దాన్ని చట్టంగా మార్చి బడ్జెట్ని తయారు చేసి ఫిక్స్ చేస్తారు. ఓకే, అలాగే థర్డ్ పాయింట్ ఏంటంటే, ప్రజలకి హక్కులు ఇవ్వాలి. ప్రజలకి హక్కులు ఇవ్వాలి అనేది మాగ్నా కార్టాలో ఉంది. దానివల్ల ఏదంటే ప్రజలకి సమానత్వము, స్వాతంత్రము, ఇలాంటి హక్కులన్నీ వచ్చినాయన్నమాట. అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా అంతే. ప్రాథమిక హక్కులు వచ్చినాయి, సమానత్వపు హక్కులు వచ్చినాయి, మత స్వాతంత్రపు హక్కులు వచ్చినాయి. ఇవన్నీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద్వారా ప్రజలకి వచ్చాయి. ఫోర్త్ పాయింట్ ఏంటంటే, న్యాయపరమైన రక్షణ. అప్పటి వరకు మాగ్నా కార్టా రాకముందు ఏంటంటే, ఇంగ్లాండ్లో ఇష్టం వచ్చినట్లుగా తీసుకెళ్లి ప్రజలని జైల్లో వేసేటట్టు వాళ్ళు, శిక్షలు విధించేటటువంటి వాళ్ళు. అలా కాకుండా మాగ్నా కార్టాలో చట్టం చేయబడింది. అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా ఎవరిని పడితే వాళ్ళని జైలుకి వేయకూడదు. ఇక్కడ రైట్ టు లైఫ్ అనేది ఆర్టికల్ 21 వర్తిస్తుంది. మనం జైల్లో వేసే ముందు మనం కోర్టుకు హాజరుపరచాలనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి చట్టం. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, ప్రజాప్రతినిధులే ఇక్కడ ముఖ్యం అన్నమాట. నువ్వు ఏ డిసిషన్స్ తీసుకోవాలన్నా మాగ్నా కార్టాలో నోబెల్స్ యొక్క డిసిషన్స్ను కన్సిడర్ చేయాలి. అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రజల తరపు నుంచి ప్రజాప్రతినిధులు ఉండేటట్టు ఉంటారు. ఎలాగంటే ఎమ్మెల్యేస్, ఎంపీస్ ద్వారానే డిసిషన్స్ అన్నీ పార్లమెంట్లో డిసిషన్స్ తీసుకుంటారు. సో ఇది మాగ్నా కార్టాకి ఇండియన్ కాన్స్టిట్యూషన్స్కి ఉన్నటువంటి సిమిలారిటీస్. థ్యాంక్ యూ.